దేవునామం కలుగుగాక. అందరం తలలోంచి ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. థాంక్ యూ జీసస్. అయ్యవనాలు స్తోత్రాలు నాయనా. సాయంకాల సమయంలో మీ సన్నిధిలో చేరి మీ నామములో పరిశుద్ధుడు నన్ను స్తుతిస్తున్న ఆరాధించుటకు నాయన మీరు మాకు ఇచ్చిన గొప్ప సమయానికి వందనాలు. అనేక మంది సన్నిధాలు ఉన్నారు. అయినప్పుడు చిన్న మంది మేము సేవ చేరి ఉన్నాం. తండ్రి మీరందరూ చిన్న మంది భయపడకండి అన్నారు. దేవుని రాజ్యం మీదే అన్నారు. తండ్రి స్తోత్రాలు స్తోత్రాలు ప్రభావం మీరు మహిపొంది ఉన్నారని నమ్ముతున్నాం. ప్రాముఖ్యంగా వాక్య ప్రభావం మేము సమర్పిస్తూ ఉండగా తండ్రి మరి మమ్మల్ని తగ్గించుకుంటూ ఉన్నాం. తండ్రి ఎందుకంటే తనతో తగ్గించుకున్న వాడు హెచ్చించుకుంటున్నారు. వారు ప్రభావం హెచ్చింపుంటే క్షమించండి, తగ్గించుకుంటూ ఉన్నాం. తండ్రి స్తోత్రాలు స్తోత్రం మమ్మల్ని తగ్గించుకొని మమ్మల్ని మీకు సమర్పించుకుంటూ యేసుక్రీస్తు నామములో కూర్చున్నాం. సమయంలో పరిశుద్ధంగా మనం దేవుని వాక్యం చదువుకుందాం. పరిశుద్ధంగా మత్తయి సువార్త 24వ అధ్యాయము 28వ వచనం చదువుకుందాం. మత్తయి సువార్త 24వ అధ్యాయము 28వ వచనం చదువుకుందాం. అక్కడ చూడండి, పీనుగా ఎక్కడ ఉన్నదో అక్కడ గద్దలు పోతూ ఉన్నాయి. ఇంగ్లీష్లో ఏమంటుందంటే, ఇంగ్లీష్లో ఏముంటుంది ఒకసారి చూడండి. ఇంగ్లీష్లో ఏమంటుందంటే ఇక్కడ ఏమంటే గద్దలు ఉంటుంది, గద్దలు పోగో అని ఉంటుంది. కానీ ఇంగ్లీష్లో ఈగిల్స్ అని ఉంటుంది. ఆమె అర్థమవుతుందా? పీనుగా ఎక్కడ ఉండదో అక్కడ పక్షిరాజులు పోగో. ఆమె యువత మాట దీవించిన దాకా ప్రార్థన చేసుకుందాం. దైవం మాత్రం చేసే వందనాలు స్తోత్రాలు. సాయంకాల సమయంలో స్వరూపాన్ని దీవించండి. ప్రభావం మేము ధ్యానిస్తున్న వాక్య భాగంలో మీరు ఉండండి. మీరు మాత్రం మాట్లాడండి. మాకు అర్థం చేయించండి, ప్రయత్నం చేయండి. మీకు వాక్యంలో ప్రతిశక్తి మాకు బయలుపరుస్తుంది. మీకు స్తోత్రాలు స్తోత్రం. నన్ను మీ చేతులకు పంపిస్తూ ఉన్నా. నాలో ప్రతి బలిత ప్రతి అనారోగ్యము ప్రతి అస్వస్థ తీసివేయండి. యేసుక్రీస్తు నామములో మాట్లాడండి. ఆయన ప్రభు నేను మాట్లాడకుండా మీరు మాత్రమే మాట్లాడండి. మీకు పరిశుద్ధాత్మ ద్వారా మీరు మాట్లాడి ప్రభావ మీ వాక్యము మాకు మంచి బయలుపడాలని పెంచండి. వాక్య ప్రకారం జీవించడం నడిపించండి. మీకు స్తోత్రాలు వాక్యం ద్వారా మీరు మాట్లాడి మా జీవితాలను బలపరిచి మమ్మల్ని సరిచేసి ప్రభావం మహిమగత ప్రభావం ఏ పొందవలసిందిగా ప్రార్థన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో కూర్చున్నాం. కూర్చున్నాం. ప్రశ్నతో పిల్లల ఇతరులకి ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఈ సాయంకాలం పుష్పంగాక దేవుని నామములో ప్రార్థించుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మనం మత్తయి సువార్త 24వ అధ్యాయము 28వ వచనము మనం చదువుకున్నాం. పిల్లలు మనం చదువుకున్న వాక్యమే మనకి ఇదే మన టాపిక్, ఇదే మన అంశం. ఏ విధంగా పీనుగా ఎక్కడ ఉన్నదో అక్కడ గద్దలు ఉంది, కానీ పక్షిరాజులు భోగలు నిజమా? ఎందుకంటే ఈగిల్స్ అని ఇంగ్లీష్లో ఉంటాయి. సరేనా? నిజమా? పీను కంటే చాలా మంది ఏమనుకుంటారంటే పీను అంటే ఏమంటారు? శివమైన చనిపోయింది కదా. అదే ఈ వాక్యం పిల్లగా ఈ వాక్యం ఏంటంటే గ్యాదర్ అవుతున్నారు కదా. ఎవరు గ్యాదర్ అవుతున్నారు? ఈగిల్స్ గ్యాదర్ అవుతున్నారు.
పక్షిరాజు పిల్లలు గ్యాదర్ అవుతున్నారు. అది ఏ కాలానికి సంబంధించింది తెలుసా? అది ఏ కాలానికి సంబంధించింది? మనం నివసిస్తున్న కాలానికి సంబంధించింది. ఆమె గ్యాదర్ అవుతున్నారు. అంటే ఎందుకు గ్యాదర్ అవుతున్నారంటే అక్కడ ఏముందంటే సమయం అనేది లేదని చెప్తుంది వాక్యం. ఆ రాకడానికి ముందుగా అందరూ గ్యాదర్ అవుతున్నారు. వర్తమానం ఒకటి ఉంది. అర్థమవుతుందా? వర్తమానం ఉంది. వర్తమానం కలిగి అందరూ కూడా కూడుకుంటున్నారు, గ్యాదర్ అవుతున్నారు. అందరంటే లోకస్తులు కాదు ఇక్కడ. వారు కేవలం పక్షిరాజులు ఉన్నారు. హల్లెలూయా. పక్షిరాజులు కూడుకుంటున్నారు దేనికోసమని? అదే వీరి కంటే ఎందుకు కాదు, వీరి కంటే దేవుని వాక్యం ఉన్నది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. కనుక దేవుని పిల్లలు చూడండి, ఎందుకంటే మనం చాలాసార్లు ఈ క్వశ్చన్ వస్తుంది చాలా మందికి. అంటే పీరియడ్ అంటే ఏంటనుకుంటారు కదా? పీరియడ్ అంటే జనరల్ ఏమనుకుంటారు? శివమే అనుకుంటారు. కానీ ఇక్కడ ప్రవక్త వాక్యం ఉన్నది. అర్థమవుతుందా? వింటున్నారా? హల్లెలూయా. చూడండి, దీనికి ఒక ప్రశ్న అడుగుతారు ప్రవక్తని. ఏమంటారంటే పీరియడ్ అంటే ఏంటిది? కొంత గద్దలు అంటే ఎవరు అంటారు. అర్థమవుతుందా? భాషలు జవాబునే వర్తమానం ఉంది. వర్తమానంలో ప్రవక్త అడుగుతారు. ప్రవక్త అంటాడు, చూడండి, మంచి ప్రశ్న అడిగారు, అందులో ఏం పొరపాటు లేదంటాడు ఆయన. చూడండి, గద్దలు ఆ పేరుగానే తింటాయి. గద్దలు అంటే రామతులు కాదు. రామతులు వేరు, గద్దలు వేరు. అంటే గద్దలు అనేవి ఏంటంటే ఈగిల్స్, అంటే పక్షులకు సంబంధించిన జాతి. హల్లెలూయా. కనుక గ్రంథం ఇక్కడ దేవుడు ప్రవక్తగా పోలుస్తున్నాడు. సరేనా? అంటే పక్షిరాజు ప్రవక్తగా పోలుస్తున్నాడు. సరే కదా? సరేనా? హల్లెలూయా. దేవుడు పక్షిరాజు పోలుస్తున్నాడు, ప్రవక్తలు పక్షిరాజులే. హల్లెలూయా. అట్లయితే మరి దేవుడి పిల్లలందరూ కూడా ఏమవుతున్నారంటే వాళ్ళు పక్షిరాజు పిల్లలు ఉన్నారు. ఆమేన్. హల్లెలూయా. అందుకే చూడండి, ఇది పక్షిరాజు కుటుంబానికి సంబంధించింది గ్రంథం అనేది. దేవుని స్తోత్రం. ఇక్కడ ఏం చెప్తున్నారంటే సమయం గురించి చెప్తున్నాడు ఆయన. చూడండి, సమయాన్ని అర్థం చేసుకుని దాన్ని పోగొట్టుకున్నారు, పోగు చేస్తున్నారు. ఎవరు పోగు చేస్తున్నారంటే దూతలు దేవుని వాటిని తీసుకొచ్చినప్పుడు, మన దూతలంటే తెలుసు, 7 దూతలు ఉన్నారు లేదా? సరేనా? 7 కాలంలో 7 దూతలు ఉన్నారు. ఆ దూతలు ఆకారానికి సంబంధించిన వాక్యం అది. ఆ వాక్యం ఒక పీలుగా ఉన్నది. పీలుగంటే వాక్యమే. సరేనా? వాక్యం సరిగ్గా తీసుకుంటారు. వాక్యము ఆ కాలానికి సంబంధించిన వాక్యం అది. హల్లెలూయా. ఆ కాలానికి సంబంధించిన వాక్యం ఏదైతే కలిగి ఉంటున్నారో వారే ఈగిల్స్, వారే పక్షిరాజు పిల్లలు ఉన్నారు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. గమనించండి దేవుని పిల్లలు. ఎందుకంటే ప్రవక్తకు ఈగిల్ అంటే పక్షిరాజు సాదృశ్యంగా ఉంది. సరేనా? అందుకే దేవుడే తర్వాత పక్షులతో పోల్చుకున్నాడు. హల్లెలూయా. తెలుసుకున్నాడు. అప్పుడప్పుడు మనం కూడా పక్షిరాజు అయినా. ఆమేన్. పక్షిరాజు ఏం చేస్తారు? పక్షిరాజు ఎటువైపు చూస్తుంది? పక్షిరాజు భూలోకం వైపు చూడదు. గమనించండి దేవుని బిడ్డలారా. పక్షిరాజు పైగా చూస్తుంది, పైన గూడు కట్టుకుంటుంది. నిజమేనా? అంటే మన భూమి ఇక్కడ లేదు, మనకి పైకి మనం చూడవలసిన ఉంది కదా. పైననే దేవుడు మన కోసము ఏర్పాటు చేసి ఉన్నాడా లేదో మనం అర్థం చేసుకోవాల్సి ఉంది కదా. మన ఇల్లు ఇక్కడ లేదు. ఈ లోకంలో చాలా ఇల్లు మనం కట్టుకోవచ్చు. పెద్ద పెద్ద భవనాల కోసం మాట్లాడుకోవచ్చు, గొడవలు పెట్టుకోవచ్చు, కొట్లాటలు పెట్టుకోవచ్చు, జాగ్రత్తలు బొమ్మల కోసం. ఇవన్నీ మనం ఎత్తుకోకపోలేము. మన ఇల్లు ఇక్కడ లేవు. అది శాశ్వతంగా లేదు. దేవుడు సిద్ధపడి నిలబడది. అది ఈ లోక సంబంధమైనది కాదు. హల్లెలూయా. సరేనా? దేవుడు మనకు సిద్ధపడుతున్నాడు. ఇటువంటి స్థలాలు సిద్ధపరుస్తున్నాడు ఆయన. ఆ స్థలం ఈ లోక సంబంధమైనది కాదు. ఈ లోక స్థలాల కోసం మనం పోరాడతాం. నిజమేనా? ఈ స్థలం నాది, ఈ స్థలం నాది అని మనం పోరాడతాం. కానీ ఈ స్థలం మనకి కాదు. నిజంగా దేవుని పిల్లలు ఈ లోక స్థలాల కోసం పోరాడతాం. పరలోక స్థలం కావాలి. ఎందుకంటే అక్కడనే వారి స్థిర నివాసం ఉన్నది. నిజమేనా?
మన లోకంలోకి ఎలా వచ్చాం? యాత్రికులు వచ్చారు. బైబిల్ సెలవిస్తుంది యాత్రికులు ప్రయాణంలో కూడా వచ్చి ఉన్నా దేవుడు ఏ పని చెప్పాడో ఆ పని నెరవేర్చడానికి వచ్చారు. ఏ పని నీకు అప్పచెప్పాడో అది ఏం చేయాలి? సగం నెరవేర్చడం కాదు, పరిపూర్ణంగా నెరవేర్చవలసి ఉన్నది. చూడండి, పరిపూర్ణంగా ఎందుకు నెరవేర్చాలంటే నువ్వు పరిపూర్ణంగా దేవుడు నమ్ముకొని ఉన్నావు. పరిపూర్ణంగా నెరవేర్చాలి. ఏదైనా ఒక పనిగా నీకు అప్పచెప్తే అది ఏం చేయాలి? సగం చేసి అది కంప్లీట్ గా చేయాలి. సరేనా? నీ పని కాదు, దేవుడి పని. దేవుడు ఏ పని నీకు అప్పచెప్పాడో అది పరిపూర్ణంగా చేయవలసి ఉన్నది. అప్పుడే దేవుడిని ఆశీర్వదిస్తాడు, నీకు తగిన బహుమానం ఇస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, పక్షాలు పిల్లలు అయితే పక్షుల స్వభావం వేరు. సరేనా? ఇప్పుడు మన పక్షి జాతులను గమనించినట్లయితే చూడండి, పక్షులు చాలా ప్రతీతి. సరేనా? హల్లెలూయా. గమనించండి. అట్లాగే పక్షులకు తినే ఆహారం వేరు కదా. ప్రజలు పక్షులకు ఆహారం లేదు, అందుకే నేను పక్షులకు ఆహారం పోతాను. పక్షురాలు కాలంలో ఏమంటుంటే వర్తమానం ఇచ్చాడు దేవుడు. ఈ కాలం వర్తమానం అదే పక్షురాలు వర్తమానం. సరేనా? హల్లెలూయా. పక్షురాలు వర్తమానం తీరులో ఉండాలి. కానీ దేని కోసం పోరాడాలి? భూముల కోసం పెట్టుకోవాలా? ఆ స్థిర నివాసం ఎక్కడ ఉంది? పైన ఉన్నది చెప్తున్నది. మీరు పైన వాటిని వెతకండి. ఆమేన్. పైన వాటిని వెతకండి. పైన వాటిని వెతికింది ఎవరు? పక్షురాలు. ఆమేన్. చూడండి, దానికోసం మనం ప్రయాసపడాలి. ఎక్కడా? అవునండి, దానికోసం ప్రయాసపడాలా? ఊరి పిల్లలు నిజమైన పక్షురాలు తన స్వభావాన్ని చూపెడుతుంది. పక్షురాల స్వభావం జరుగుతుంది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. అర్థమవుతుందా? చూడండి, పక్షురాలు ఏం చేస్తుందంటే తాజా మాంసం తీసుకుంటుంది. సరేనా? తాజా మాంసం అంటే ప్రెసెంట్, ఎప్పుడో తినదు. ఉదాహరణ చూడండి, మనము నౌకారం తీసుకున్నాం. నౌకారం వర్తమానే అది కూడా పీరుగా ఉన్నది. ప్రజలు పోతుంటాడు నౌకారంలో పీరుగా. పీరుగంటే వాక్యం అర్థం చేసుకోండి. పీరుగంటేది పీరుగంటేది వాక్యం. అది హల్లెలూయా. అర్థం పెట్టుకోలేక మాత్రం అర్థం చేసుకుంటారు కదా. ప్రవక్త మాత్రం దాన్ని ఏమన్నాడంటే వాక్యం అన్నాడు ఆయన. హల్లెలూయా. వాక్యము నమ్మకాలంలో ఉన్న పీరులు వేరున్నాడు ఆయన. తర్వాత మన సంఘకాలంలో చూస్తుంటే ప్రతి కాలంలో కూడా ఒక వాక్యం ఉంది. దాన్ని మనము లేకపోతే పీరుగా అట్లా చెప్పబడింది. దేవుని స్తోత్రం. మనం ఎట్లా అర్థం చేసుకుంటామంటే వాక్యం అర్థం చేసుకుంటాం. ఆమేన్. హల్లెలూయా. చూడండి, పక్షులకు ఏ శాకాహారాన్ని భుజించలేదు. సరేనా? ఎందుకంటే అది ప్రత్యేకమైనది ఏర్పాటు చేయబడింది. ఏ లోక ఆహారాన్ని భుజించలేదు. ఎందుకంటే ఒక తాజా ఆహారం మాత్రం భుజించగలుగుతుంది. మనం తాజా ఆహారం ఏంటంటే ఈ కాల వర్తమానమే. హల్లెలూయా. ఈ కాల వర్తమానం తీసుకునేది, తినేది, బలం పొందుకునేది ఎదురు చూస్తుంటే ఎవరు? పక్షిరాజు. అందుకే పక్షిరాజు కాలంలో జీవిస్తున్నా. దేవుని స్తోత్రం. పక్షిరాజు కాలంలో జీవించినట్టు ఎలా ఉంటుందంటే జీవితం అంతా కూడా చూడండి, పట్టించుకోనట్టుగా జీవిస్తారండి. పట్టించుకొని జీవిస్తారు. వాక్యాన్ని అన్నిటికంటే ముఖ్యంగా వాక్యాన్ని మొదటి స్థానం ఇస్తారు. సరేనా? బైబిల్ చెప్తున్నది ఆయన రాజ్యాన్ని మొదట వెతుకున్నాడు ఆయన. సరేనా? శివుడు కాదు. అందుకే మన ప్రభుత్వం ఉన్నాడు. దేవుడికి మొదటి స్థానం ఏమన్నాడు? సరేనా? ప్రథమ స్థానం దేవుడే. కానీ దేవుడికి ప్రథమ స్థానం ఇస్తే ఆ జీవితం చాలా మంచిగా యథార్థంగా ఉంటుంది. మన క్రియలు యథార్థంగా ఉంటాయి. మాటలు యథార్థంగా ఉంటుంది. ప్రతి యథార్థంగా ఉంటుంది. హల్లెలూయా. ఎందుకంటే వారు ఎప్పుడు పనికి రాని ఆహారం తీసుకోరు. పనికి వచ్చి బలమైన ఆహారం తింటారు. బలంగా జీవిస్తారు. ఆహారం ఏదో కాదు కానీ దేవుడు వాక్యమే ఉంది. హల్లెలూయా. అది ఈ కాల వర్తమానమైనది. హల్లెలూయా. మోషే కాలంలో మోషే వర్తమానం తీసుకొచ్చాడు. కానీ అది ఈ కాలం సంబంధించింది కాదు. అది వాక్యమే. కానీ అది ఆ కాలానికి
కాలానికి ఒక వాక్యం ఉంది. అర్థమవుతుందా? హల్లెలూయా. చూడండి, వాక్యం ఎక్కడైతే ఉంటుందో అక్కడ పక్షిరాజులు కూడుకుంటాయి. ఆమేన్. పోగైతాయి. హల్లెలూయా. గ్యాదర్ అవుతాయి. నిజమేనా? ఇక్కడ వాక్యం ఉంది, ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు. ఇక్కడ గ్యాదర్ అయ్యేదో కూడుకునే దేవుడు, పోగేదో పక్షిరాజు పిల్లలు కాదా? మనం ఎవరైనా హల్లెలూయా. మన కాకపోతే కాదు కదా, కాపులో మీరు హల్లెలూయా. కాపు ఏం చేస్తుంది? ఎటువంటి ఆహారం తింటుంది? కుళ్ళిపోయిన ఆహారం తింటుంది. హల్లెలూయా. కానీ పక్షులు తాజా ఆహారం తింటుంది. కుళ్ళిపోయిన అవసరం లేదు. కానీ పక్షులు కానీ ఏంటంటే కుళ్ళిపోయింది తింటుంది, తాజా రోడ్డు తింటుంది. అక్కడ తింటుంది, ఇక్కడ తింటుంది. రెండు రకాల జీవితాలు అయినా ఉన్నాయి కదా. కాబట్టి కారణం మనం కేవలం ఏం తింటాం? ఏది పూజిస్తాం? తాజా ఆహారాన్ని పూజిస్తాం. ఈ ఆహారాన్ని పూజిస్తాం. ఈ ఆహారం వాక్యమే, ఈ ఆహారం కాల వర్తమానమే. అది మాత్రం తీసుకొని పూజిస్తాం. అదే మనం పొందుకుంటాం. అదే మనల్ని పరలోకానికి తీసుకెళ్తుంది. అదే దేవుడు రాజ్యానికి తీసుకెళ్తుంది. అదే ఈ కాల వర్తమానమైనది. అదే మనం పూజించాలి. దాని ద్వారా బలం పొందుకోవాలి. అదే మనం దానికి వాటి స్థిరంగా ఉండాలి. సరేనా? హల్లెలూయా. హల్లెలూయా. దేవుని స్తోత్రం గాక. కనుక మనం ఏమైతున్నామంటే ఎప్పుడైతే పక్షిరాజు ఆహారం తీసుకుంటున్నామో మనం క్రీస్తులో భాగమైపోతున్నాం. ఆమేన్. ఎందుకంటే పక్షిరాజు దేవుడైతే, పక్షిరాజు ప్రవక్త అయితే, పక్షిరాజు దేవుడైనప్పుడు మనం పక్షిరాజు అయితే మనం ఆయనలో భాగం కాదా? మనం ఆయనలో భాగమై ఉన్నాం. మన మాటలో దేవుడు వాక్యం అయితే మనం వాక్యంలో భాగమై ఉన్నాం. మన మాటలో యేసుక్రీస్తు పెళ్లి కుమారుడైతే మనం పెళ్లి మాత్రమే ఉన్నాం. మనం ఆయనలో భాగమై ఉన్నాం. ఆమేన్. సరేనా? అంతే బైబిల్ చెప్తుంది. పౌలు రాస్తాడు, క్రీస్తులో ఉన్న వారికి అని రాస్తాడు. క్రీస్తులో ఉన్న వాళ్ళు, క్రీస్తులో ఉండమంటే క్రీస్తు బయట పెట్టుగా క్రీస్తు అంటే వాక్యం ఉన్నది. క్రీస్తులో ఉన్నవారంటే వాక్యంలో ఉన్నవారు, వాక్యంలో భాగంలో ఉన్నవారు. వారికి రాస్తూ ఉన్నాడు. హల్లెలూయా. దేవుడికి స్తోత్రం గాక. హల్లెలూయా. చూడండి పిల్లరా, నోవు చేసింది కాదు, నోవు కాలం వర్తమానం కాదు. మనం ఇప్పుడు అంటే నోవు కాలంలో జరిగినట్టు మనుషులు ప్రతిష్ట దినాలు జరిగిన బైబిల్ చెప్తూ ఉన్నది. సరేనా? హల్లెలూయా. కనుక బైబిల్ ఏమంటే నోవు దినాలు జరిగింది పిల్లరా, ప్రళయంలోకి వాళ్ళకి ఎప్పుడు బుద్ధి వచ్చింది, తెలివి వచ్చింది. అప్పుడు చెప్పి వాక్యం చెప్తున్నప్పుడు తెలియరాలే. ఎప్పుడు తెలివి వచ్చింది? ఎప్పుడండి? ఎప్పుడు వచ్చింది? చూడండి మాట ఇక్కడ ఉంటుంది. ఎక్కడంటే చూడండి 37 వర్షం చూడండి. 24-37 మధ్య మాట. నోవు దినములు ఎలా ఉన్నను, మనుష్య కుమారుని రాకడను అలాగే ఉన్నను. జల ప్రళయములకు ముందరి దినములలో నోవహు ఓడలోనికి వెళ్ళిన దినం వరకు వారు తినుచు, త్రాగుచు, పెళ్లి చేసుకొనుచు, పెళ్లికి పడుచుండి, పెళ్లికి చూసుకుండిన ఉండి జలప్రళయం వచ్చి అందరి కొట్టి భూమి వరకు ఇప్పటిదాకా వాళ్ళకి తీర్పులే అంటే పట్టించుకోలేదు. దాన్ని ఏమన్నా చూడండి వాక్యం ఎరగకపోయి అంటే కేర్లెస్ అంటే పట్టించుకోవడం పోవడమే. చూద్దాం మునిపోయేదంతా మునియకపోయాడు. వాక్యం మనకి ఏం చెప్తుందంటే, దేవుడు ఏం చెప్తుందంటే దానికైనా ముందుగానే సిద్ధపడడం చెప్తుంది. నువ్వు చెప్పింది జలప్రలయం రాకముందే వాక్యం చెప్పబడింది. నాశనం కాకముందే మీరు తప్పించబడాలని నువ్వు చెప్పాడు. సరేనా? ఆ కాలం వర్తమానమది. హల్లెలూయా. కానీ ప్రజలు ఎట్లున్నారు? చూడండి ఎట్లున్నారంటే అది కొట్టుకొని పోయేదాకా కూడా
ఎరగకపోయారంటే దాంతో బిజీ అయిపోయినారు. బిజీ అని మనం చేస్తాం. నోదేమో జరిగినట్టే మనుష్య కుమారుడు ప్రత్యక్ష దినాల్లో రాకడ దినాల్లో ఉన్నాడు. ఆయన మనుష్య కుమారుడు రాకడ, మనుష్య కుమారుడు ఎవరున్నారు? మనుష్య కుమారుడు ఈ కాలం ప్రవక్త ఉన్నాడు. ఆమేన్. సో నెరవేరేది హల్లెలూయా. ఈ దినాలు ఎక్కడున్నారు ప్రజలంటే అంతే బిజీ లైఫ్ ఉంది. అర్థం మాకు నమ్ముతాం కానీ బిజీ అయిపోయింది. వాక్యం చదివే సమయం లేదు, వర్తమానం చదివే సమయం లేదు. ఎందుకంటే మనం చాలా బిజీ ఉంటాం. చాలా ఇంపార్టెంట్ అయిపోయింది మనకి. ఎలా బతకాలండి మరి? అసలు ఆ బ్రతుకు మర్చిపోతున్నాం. భక్ష్యాలు పైకి వెళ్ళడానికి మర్చిపోతున్నాం. ఎందుకంటే దీనికోసం ప్రయాసపడుతున్నా. దేనికోసం ప్రయాసపడుతున్నా? లోకంలో అక్షయమైన ఆహారం వేరు, అక్షయమైన ఆహారమే వేరు చెప్తున్నది. కానీ మీరు మనకి ఏ ఆహారం కావాలి? క్షయమైన ఆహారం కాదు, అక్షయమైన ఆహారం కోసం పోరాడాలి. అక్షయమైన ఆహారం ఏమైనది? అది వాక్యమైనది, పొరపాటు ఇంకా వర్తమానమైనది. అది దానికోసం మనం ప్రయాసపడాలి. హల్లెలూయా. క్షయమైన దానికోసం మనం ఏం చేస్తామంటే అనేక పోరాటం చేస్తామండి. క్షేమం నశించిపోయేది అంటే ఎలా కాకుండేది కాదు. సరేనా? అర్థమవుతుందా? అర్థమవుతుందా? బైబిల్ చెప్తుంది మీరు క్షయమైన దానికోసం పోరాడకండి, అక్షయమైన దానికోసం పోరాడండి. అది దేవుని వాక్యమైనది. హల్లెలూయా. గాయత్రి ఇస్తున్నారు ఎవరు? పక్షిరాజులు, ఈగిల్స్. గాయత్రి దేనికోసమని? మర్చిపోయేదానికి కాదు, మర్చిపోయేదానికి కాదు, జీవించడానికి, పొందుకోవడానికి, నిలబడడానికి. వాళ్ళు పక్షిరాజుగా మారుతున్నారు. మరో వాటిలో వాక్యంగా మారుతున్నారు. వాక్యంగా పెడుతున్నారు మాత్రము. చూడండి, దేవుడి గుణలక్షణాలు కలిగి ఉంటారు. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. చూడండి, ఆ దినానికి వెస్లీ, జాన్ వెస్లీ కారణం ఆ దినానికి సంబంధించిన పేరుగా తీసుకుంటే వాక్యం, ఆ కాలానికి సంబంధించిన వాక్యం తీసుకొచ్చారు. అర్థమవుతుందా? కనుక అందుకనే గమనించారు పిల్లలు, ఈ గడియలో మనం దేవుడు ఇచ్చిన వాక్యం ఏంటంటే పక్షిరాజులు పోగొలుగుతారు. అది దేవుడు ఈ కాలంలో ఇచ్చిన వాగ్దానం, వాక్యం. అది హల్లెలూయా. దేవుడికి స్తోత్రం. ఎందుకు పక్షిరాజులు పోగొట్టుకున్నారంటే పక్షిరాజులు ఆహారం తినడానికి, ఆహారం ద్వారా బలం పొందుకునేదానికి, ఆ బలము ద్వారా దేవుడి కోసం ఎదురు చూసేదానికి. హల్లెలూయా. ఎదురు చూసి వాళ్ళు ఏం చేస్తారంటే ఆలోకులా ఎత్తపడతారు. ఆమేన్. క్రీస్తులో భాగమవుతారు, ఎల్లప్పుడూ ఆయనతో జీవిస్తారు. అర్థమవుతుందా? ఆమేన్. ఆమేన్. కనుక తాజా ఆహారంలో చూపుకి మాత్రమే పక్షిరాజులు ప్రయాసపడతాయి. చూడండి, ఇప్పుడు మనం దాన్ని గమనించినట్లయితే ఏది తిందండి, ఏదో ఒకటి తింటానంటూ చాలా ఉంటారు కదా. ఎక్కడికి వెళ్ళింది, చర్చికి వెళ్తున్నామా లేదా, ఆదివారము ఇప్పుడు ఏదో ఒకటి తీసుకున్నారు. అది కాదు, పక్షురాలు లేదు. పక్షురాలు ఎక్కడికి లేదు, తాజా ఆహారం కోసం కాదు. అంటే ఇంకా వాక్యము కోసం ప్రయాసపడుతుంది. అది ప్రత్యేకమైనది, ప్రత్యేకమైనదిగా చేయబడింది పక్షురాలు. హల్లెలూయా. కనుక దేవుడు పిల్లలు చివరి కాలంలో దేవుడు ఇచ్చినటువంటి ఆహారం ఎవరికంటే పక్షిరాజు పిల్లలకి. చూడండి, పక్షిరాజు పిల్లలు ఎప్పుడు కూడా తాజా నిజమైన సత్యమైన జీవమైన వాటిని తీసుకుంటారు. అర్థమవుతుందా? ఆమేన్. చూడండి, వధువు ఎప్పుడు కూడా పక్షిరాజు ఆహారం తీసుకుంటుంది. ఆమేన్. అర్థమవుతుందా? మనం ఏమైందా? మనకు వధువు ఉన్నాం, పక్షిరాజు పిల్లలమైనా. కానీ మనం ఏమి తింటున్నామంటే తాజా ఆహారం తీసుకుంటున్నాం, ఈ కాల వర్తమానం తీసుకుంటున్నాం. అదే మనకు బలమైనది, అదే మనకు శక్తి జీవమైనది, అదే మనకు సమస్యమైనది. ఆయనే మనలో నివసిస్తాడు, మనం ఆయన పిల్లలమై ఉన్నాం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. చూడండి,
దానికోసమే మనం కూడుకోవాలి, కూడుకొని బలం పొందుకోవాలి. గ్యాదర్ కావాలా? ఇక్కడ లోక విషయాల్లో పనికి రాని ముచ్చట్లు మాట్లాడి గ్యాదర్ కావద్దు. అర్థం చేసుకున్నారా? చాలా మంది ఏం చేస్తారంటే ముచ్చట్లు పెడతారు, ఎందుకు పనికిరాని మాటలు మాట్లాడతారు, అందరూ కలుసుకుంటారు, ప్రాధాన్యత కలుసుకోరు కదా. మంచిగా గ్యాదర్ అవుతారు, ఆ ముచ్చట్లు ఈ ముచ్చట్లు మాట్లాడుకుంటారు, పనికిరాని ముచ్చట్లు మాట్లాడుకుంటారు, దాంట్లో వచ్చేది లేదు, అవిశ్వాసాన్ని పెంచుకుంటున్నారు. కానీ దేవుడి దగ్గరికి రండి, హల్లెలూయా. దేవుడి వాక్యంతో గ్యాదర్ కండి, దేవుడి వాక్యం వినండి, బలం పొందుకోండి. బలం పొందుకుంటేనే కదా పక్షులను జీవిస్తావు. పక్షుల ఆహారం పైన పొందుకుంటావు, అప్పుడు మాత్రమే బలంగా జీవిస్తావు, అప్పుడు మాత్రమే పైకి చూస్తావు, అప్పుడు మాత్రం దేవుడి వైపు చూస్తావు, అప్పుడు మాత్రం దేవుడి కోసం జీవిస్తావు. హల్లెలూయా. కొంత నూతన లాగా, ఎందుకంటే నూతనంలో జరిగిన మనుషు కుమారుని దినంలో జరిగిన వాక్యం సెలవిస్తుంది. నూతనంలో జరిగిందంటే వారు మూడలోకి ఏమైనా వైపులో మంచుకున్నాం, వాళ్ళు దాన్ని ఎరగలేదు కదా. అంతేనా? అక్కడ ఏం జరుగుతున్నాం? ఎరగకపోయి ఎప్పటిదాకా జల ప్రళయం అందరినీ కొట్టుకుగా పోవరకు. ఇక్కడ ఏమిటంటే మాటలో నెగ్లిజెన్స్ ఉంది. తర్వాత చూద్దాంలే, వచ్చేదాకా చూద్దాంలే, అది మాకేం తగలేదు, మేమేం చనిపోలే, నాశనం కావులే, ఇటువంటి ఆలోచన ఉంటాయి. ఆయన మొత్తుకుంటున్నాడని చెప్పి వాక్యం ఆయన చెప్తూనే ఉన్నాడు. ప్రవక్త ఎవరు? నోవు అని చెప్తూ ఉన్నాడు. అలా అంటారు, మాకేం కలుగుతున్నారు. వాక్యం ఎప్పుడు దేవుడు ఏమైతే చెప్పాడో తప్పకుండా నెరవేరుతుంది. దేవుడు మాట తప్ప దేవుడు ఆయన. భక్త చెప్తాడంటే భక్త తప్పు కాదు, ఆయన ఉన్న దేవుడు తప్పు కాదు, అది నెరవేరుతుంది, నెరవేరింది. అర్థమవుతుందా? దేవుడు బిడ్డలారా, మన జీవితాల్లో కూడా చూద్దాంలే, తర్వాత చూద్దాంలే అని ఎప్పుడు కూడా అనుకోకండి. దేవుడు నీకు సహాయం ఇచ్చాడు, అది ఈ సమయమే కావచ్చు. నువ్వు జీవించాలి, ఇప్పుడే దేవుడి కోసం చేయవచ్చు, ఇప్పుడే పక్షిరాజులో జీవించు. పక్షిరాజు కోసము ఏం చేయాలా? ఏం చేయాలి? ఆహారం కోసము పోగవడం అంటే కూడుకోవడం, అందరూ దగ్గర ఉండడం, దేవుడి కోసము పరిశుద్ధుల సహవాసం. పరిశుద్ధుల జీవితం జీవించినప్పుడు దేవుడు ఆత్మలో పరిశుద్ధంగా చేస్తుంది. పరిశుద్ధం మనం చేసుకోవడం లేదు. దేవుడు పరిశుద్ధుడు, ఆయన పేరు కలిగి ఉండాలని జీవితం పరిశుద్ధంగా చేయబడుతుంది. అసలేనా? లోకంలో ఏ పరిశుద్ధం కలిగి ఉన్నా కానీ పరిశుద్ధుడు కాలేదు. పరిశుద్ధుడు ఒకడే ఉన్నాడు, ఆయన ప్రభు యేసుక్రీస్తు అన్నాడు. అదే పరిశుద్ధ వాక్యం ఉన్నది. ఆయన కలిగి ఉంటే నీకు పరిశుద్ధ ఆయన ఇస్తాడు. ఆయన చూడగలుగుతావు. అందరి బైబిల్ చెప్తుంది, ప్రవేశం కలవారు ధన్యులు. ఎవరు చూస్తారు? దేవుడు చూస్తారు. రోజు దేవుడు చూసి జీవిస్తారు. దేవుడు వాక్యం ద్వారా బలపరుచుకుంటారు. దేవుడు వాక్యం ద్వారా జీవిస్తారు. దేవుడు వాక్యమే అని బలపరుస్తుంది, అది నిలబెడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి దేవుడు పిల్లలు, ఇక్కడ ఏంటంటే మనకు పైగా మనం చదివినట్లయితే చూడండి, అక్కడ ఏంటంటే ఆయన యేసు ప్రభు రాకముందు చెప్తాడు. ఆయన పైన దాన్ని చదివితే కాబట్టి ఇదేంటంటే ఒక సిద్ధపరచని చెప్తున్నాడు. వర్తమానం కూడా సిద్ధపరుస్తుంది. ఇది తెలుసా? ప్రవక్త ఈ కాలం వర్తమానం ఎందుకు తీసుకుని వచ్చాడు? ఈ వర్తమానంలో మాత్రమే మనం యేసుక్రీస్తుని ఎదుర్కోగలుగుతాం. నిజమేనా? పెళ్లికి మనం ఎదుర్కోవాలంటే ఏం కావాలి? ఏమి కలిగి సిద్ధపడాలి? ఈ కాల వర్తమానం. ఆమేన్. నిజమేనా? చూడండి, రెబెకా గురించి ఆలోచించగలరు పిల్లలు. రెబెకా దగ్గర వర్తమానం తీసుకుపోయింది ఎలియాజరేనా? నిజమేనా? ఎలియాజరు వర్తమానం కలిగి ఆమె రెబెకా మాట్లాడుతున్నాడని కేవలం ఎలియాజరు మాట ఉన్నది. ఆ వర్తమానం పట్టుకున్నది. నిజమేనా? చూడండి, అందుకనే నిర్ణయం తీసుకున్నది. సాయంకాల సమయంలో పెళ్లి కుమారు ఎదుర్కొన్నది, ఇస్సాకు ఎదుర్కొన్నది. నిజమేనా? హల్లెలూయా. మనం ఏం కావాలి జీవిస్తున్నాం? ఈవినింగ్ టైం, సాయంకాలంలో జీవిస్తున్నాం. హల్లెలూయా. సాయంకాల సమయం ఇది. హల్లెలూయా. బైబిల్ ప్రకారంగా సాయంకాలంలో వెలుగు కలుగును. నిజమేనా?
సరేనా? సాయంకాలం వెలుగు అనే వర్తమానం ఉంది. సాయంకాలం వర్తమానం, సాయంకాలం వర్తమానం ఎవరు? ఈ కాల ప్రవక్తనే. హల్లెలూయా. ఆయన మనిషి కుమారుడై ఉన్నాడు. ఈ కాల వర్తమానం తీసుకొని వచ్చాడు. చూడండి, ఆ సాయంకాలం వెలుగు మన మీదకి వచ్చింది. ఆ వెలుగు కలిగి మనం జీవించాలి. సాయంకాలం వెలుగే ఈ కాల వర్తమానమైనది. అదే పక్షిరాజు వర్తమానమైనది. హల్లెలూయా. కనుక దానికోసం మనం ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే పోగెత్తున్నాం, కూడుకుంటున్నాం. దేవుని వాక్యం ద్వారా మనం బలపరచబడుతూ ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలు గమనించండి. కనుక దేవుడు మనకి ఇచ్చినటువంటి ఈ తాజా ఆహారం మనం ఎప్పుడూ పొందుకుంటూనే ఉండాలి. ఒకసారి మనము మామూలుగా ఈ భౌతికమైన దేహానికి నిజమండి, ఈ శరీరానికి ఒకసారి మనం భోజనం చేసుకుంటాము. దాదాపు ఎన్నిసార్లు భోజనం చేసుకుంటాం? 1, 2, 3 సార్లు భోజనం చేస్తాం రోజుకి. నిజమేనా? మరి పక్షిరాజు మరి వాక్యాన్ని ఎలా పూజించాలి? తాజా ఆహారాన్ని ఎల్లప్పుడూ తింటూ ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. అదేవిధంగా మాకు సమయం లేదని బైబిల్ చదవడానికి వర్తమానం సమయం లేదని చెప్పొద్దు. నువ్వు పక్షిరాజు అయితే ఎప్పటికీ దేవుడు వాక్యం చదువుతా, ఎప్పటికీ వర్తమానం చదువుతా. వర్తమానం ఎవరి కోసం ఇవ్వబడింది? ఈ కాల వర్తమానం ఎవరి కోసం? వర్తమాన పుస్తకాలు ఎవరి కోసము ప్రింట్ చేయబడి ఉచితంగా పంచబడుతున్నాయి? పక్షిరాజు పిల్లలకి. ఆమేన్. మరి పక్షిరాజు వాటిని ఏం చేయాలి? వాటిని విని, చదివి, తిని మనం పొందుకోవాలి. అందుకోసమే దేవుడు ప్రవక్త ద్వారా సెలవించడం అనేది ఇవన్నీ ప్రపంచమంతా కూడా ఉచితంగానే పంచబడతాయి కదా. దేవుడు ప్రవక్తలో ఉండి ప్రవక్తనే దేవుడు వాడిని మాట్లాడే మాటలు కూడా. హల్లెలూయా. ప్రపంచంలో ఉచితంగా అన్ని భాషలలో ఉచితంగా పంచబడుతున్నాయి. ఇది నెరవేర్పు కదా? బైబిల్ నెరవేర్పు కదా? బైబిల్ ముగింపు కదా? ఇది బైబిల్ ముగింపు కాలం. ఇది ఆమేన్, కాలం ముగింపు. హల్లెలూయా. కనుక ఈ సమయంలోనే పక్షిరాజులు ఏం చేయాలంటే కూడుకొని వాక్యం ద్వారా దేవుని సేవలు కూడుకొని వాక్యం ద్వారా బలం పొందుకోవాలి. ఆమేన్. భోజనంలో ఉన్నట్టుగానే మునిగిపోయేదాకా ఎరగకుండా ఉండగా చూద్దామని వాయిదా లేదు. వాయిదా వేసే జీవితాలు కాదు, మరి ఎదురు చూసే జీవితాలు. ఆమేన్. ఎప్పుడా చూసి చెప్పి ఉండాలా? వాయిదా వేసుకుంటే జరిగిపోతుంది, మనకు తెలకుండా జరిగిపోతుంది. అర్థమవుతుందా? అదే ప్రవక్త ఎవరన్నా తెలుసా మీకు? నేను శాస్త్రం చెప్పుకుంటా. ప్రవక్త అంటాడు అన్ని మీ తల ముందే జరిగిపోతున్నాయి అక్కడ. సరేనా? మీరు చూడడం లేదు, గమనించడం లేదు, మీ ముందే జరిగిపోతున్నాయి. కానీ గమనించండి, అర్థం చేసుకోండి, గ్రహించండి, జీవించండి, పట్టుకోండి అన్నాడు ఆయన. దాన్ని ధ్యాస పెట్టండి. మన లోకంలో సొంత విషయం చాలా ధ్యాస పెడతామండి, ప్రయాస పెడతాం వాటి కోసం. దేవుడు వాక్యం దానికి వచ్చేసరికి ధ్యాస ఉండదు, ప్రయాస ఉండదు. ఎట్లా పక్షులు అవుతాడు? దేవుడికి మొదటి స్థానం ఏమని, ప్రథమ స్థానం ఏమని దేవుడు పొందుతుంటే మన దేవుడు పక్షిరాజులమైన మనం ఏం చేస్తున్నాం? ఆ స్థానం ఎప్పుడు ఇస్తున్నాం? దేవుడికి చివరి స్థానం ఇస్తున్నాం. దేవుడికి ఇష్టపడేది అవసరం లేదు మనం, తెలుసా? దేవుడికి మొదటి స్థానం ఏమని చెప్పాడు ఆయన. ఆ స్థానం మనం ఇష్టం అవసరం. హల్లెలూయా. దేవుడికి ఎప్పుడు మొదటి స్థానం ఇస్తావో దేవుడు మొదటి స్థానం ఇస్తాడు ఆయన. హల్లెలూయా. ఆయన గర్భపరిస్థితి దేవుడిని గర్భపరుస్తాడు కదా. ఆయన గురించి జీవించి సిగ్గుపడ్డాం అనుకోండి, నీ గురించి సిగ్గుపడతాడు. ఎవరో అన్నట్టు జీవించినప్పుడు నేను ఎవరో అన్నట్టు చూస్తాడు. అర్థమవుతుందా? కనుక పిల్లలు గమనించండి, ఇది మనకి ఆఖరి సూచన. వ్యాధులు ఎత్తున్నాయి, పక్షుల పిల్లలు వ్యాధులు ఎత్తున్నారు, బరువు పొందుకుంటున్నారు. దేని ద్వారా? పక్షుల ఆహారం ద్వారా. ఆమేన్, హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా అర్థం చేసుకోండి. ఆమేన్.
మనము తాజా ఆహారం అంటే అర్థం ఏంటంటే పిల్లగా పాడిపోయిన ఆహారం కాదు. తాజా అంటే అది ప్రత్యేకమైనది. ప్రత్యేకమైనది ఎవరి కోసం సిద్ధపరచడం అంటే వధువు కోసం సిద్ధపరచడం. సరేనా? అది కోసం కాదు. అంటే ఎంత స్థానం ఇస్తున్నాడు దేవుడు మీకు తెలుసా? దేవుడు తన వధువుకు ప్రథమ స్థానం ఇచ్చినప్పుడు మనం దేవుడికి ప్రథమ స్థానం ఇవ్వాలి. ఎవరికి పేరు పోస్తున్నాడు? అతనికి పేరు పనిపెట్టలేదు ఆయన. ఎవరైతే తాను ఎదుర్కొన్నాడో ఏర్పరుచుకున్నాడో వారికి మాత్రమే ప్రథమ స్థానం ఇస్తున్నాడు. వారికి మాత్రమే వాటిని గ్రహింపజేస్తున్నాడు. వారికి మాత్రమే పేరు పడిస్తున్నాడు. వారు మాత్రమే అర్థం చేసుకుంటున్నారు. వారు మాత్రమే పక్షిరాజు ఆహారం ఆ కోసమే పేరు పడగలిగి ఉన్నారు. హల్లెలూయా. వారు మాత్రమే తాజా ఆహారం తిని మాత్రమే జీవిస్తారు. అందరూ తాజా ఆహారం తినరు. పక్షులతో ఆహారం అందరూ తినరు. అంటున్నారా? ఏదైతే ఏంటి అని తినరు చాలా మంది ఉంటారు. అదొకటి కావాల్సింది. విన్నారా? అవునండి. మీరు ఎడవచ్చు మేము నమ్ముకున్నామండి, యేసుక్రీస్తునామమున భాష పొందుతున్నామండి అంతే అనుకున్నారేంటి? భాష పొందుతున్నారు మాత్రాన మీరు ఆహారం తినడం కాదు. రోజు రోజు ఆహారం తినవలసిందే. ఏ ఆహారం? ఈ కాలపు ఆహారమే. పశు ఆహారం రోజు తింటేనే బలం వచ్చేది. ఎప్పుడన్నా మొన్న తినవచ్చు. మొన్న తిన్నది ఇప్పటికీ బలం రోజు తింటూనే ఉండాలి. నిజమేనా? ఎందుకంటే ప్రభు సిద్ధమైంది ఆత్మ సమయం దానికి మాదిరి. ఈ శరీరం రోజు రోజు తింటున్నాం. నిజమేనా? అట్లాగే అతని పురుషుడు ఆ శరీరంలో రోజు బలపడాలి. రోజు బలపడాలి. రోజు రోజు తినవలసిందే. ఏ ఆహారం తినాలి? బలమైన ఆహారం తినాలి. నిజమేనా? ఏ టు జెడ్ విటమిన్స్ ఇందులో ఉన్నాయి పోతుంటాడు. దేవుడు స్తోత్రం. అర్థమవుతుందా? వర్తమానంలో అన్ని విషయాలు అంటే బైబిల్లో ప్రతి విషయం కూడా వర్తమానంలో దాచబడి ఉంది. అది ఎవరికి బయలుపరుస్తున్నాడు? పరిశుద్ధాత్మ పిల్లలకు బయలుపరుస్తున్నాడు. ఆమేన్. చూడండి, అర్థమవుతుందా? పరిశుద్ధాత్మ పిల్లలు వైపు పోయిన తర్వాత ఊరికి పోతే కాగా మారదు కదా? మారుతుందా? సరేనా? నువ్వు ఎక్కడ ఉండాలి? పరిశుద్ధాత్మగా ఉండాలి. ఆమేన్. మా ఊళ్ళో కాకిలేకనే ఉంటానండి. కాకిలేకపోవడం మీరు పోతే అక్కడ కాకిలే పరిశుద్ధాత్మ. నువ్వు ఎక్కడ పరిశుద్ధాత్మ ఎక్కడ పోయినా దేవుడిని నమ్మినవాడే కదా. అన్ని దేవుడు నమ్మినా ఉంటావా? కాదు కదా. నువ్వు ఎక్కడ పోయినా పక్షిరాజునే. నువ్వు ఎక్కడ పోయినా దేవుడికి మహిమ రావాల్సిందే. నీకు మా దేవుడికి మహిమ రావాలి. నీ జీవితం ద్వారా అనేకుల మధ్య దేవుడు నామం దూషించబడకూడదు. దేవుడికి మహిమ తీసుకొచ్చే జీవితం ఉండాలి. అది ఎవరి ద్వారా వస్తుంది? మీ ద్వారా రావాలి, మన ద్వారా రావాలి. హల్లెలూయా. ఎందుకంటే మహిమ తీసుకువచ్చేది ఎవరు? వరుడికి మహిమ వధువుకి తీసుకువస్తుంది. వధువులో వరుడు కనబడాలా, వాక్యం కనబడాలా, యేసుక్రీస్తు కనబడాలా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. చూడండి, అందుకని వధువు అంతా కూడా గాథ అయిపోతుంది, కూడుకుంటున్నది, పోగైతున్నది, పక్షిరాలు పిల్లలుగా కూడుకుంటున్నది, దేవుని వాక్యం పొందుకుంటున్నది, బలం పొందుకుంటున్నది, జీవిస్తున్నది. అది ఈ సమయమే. ఆమేన్. హల్లెలూయా. ఒక దేవుని బిడ్డ ఈ సాయంకాలం గమనించాలి. వాక్యం ఎక్కడైతే ఉందో అక్కడ ఎవరు పోగొతున్నారు? పక్షిరాలు పోగొతున్నారు. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. కనుక దేవుని బిడ్డలారా, మార్కు సువార్తలో మాటలు చూద్దాం. మార్కు సువార్తలో ఒకసారి అధ్యాయము 27 చూద్దాం. 27 సరే మార్క్స్
తర్వాత పంపివేడు. అప్పుడు ఆయన తన దూతలను పంపి భూమి అంతము మొదలుకొని ఆకాశమంతం వరకు నలుదిక్కుల నుండి తాను ఏర్పరుచుకున్న వారిని పోగు చేయించును. ఆమేన్. నిజమేనా? తాను ఏర్పరుచుకున్న వారిని మాత్రమే ఏం చేస్తున్నాడు? పోగు చేస్తూ ఉన్నాడు. ఆమేన్. గర్భంగా తాను ఏర్పరుచుకున్న వారిలో నీవున్నావా? నీవున్నావా? దేవుని ఏర్పరుచుకున్నాడే, పోగు చేస్తున్నాడు, గ్యాదర్ చేస్తున్నాడు. ఎక్కడ? పక్షిరాజులో తాజా హామీ గ్యాదర్ చేస్తున్నాడు, పోగు చేస్తున్నాడు. హల్లెలూయా కదా. అర్థమవుతుందా? ఏమన్నాడు? భూమి అంతం మొదలుకొని తర్వాత ఆకాశాంతం వరకు నలుగురు నుండి ఈ కాలం. హల్లెలూయా. ప్రపంచం అంతా మోగుతున్నది కదా ఈ కాలవర్తమానం. నిజమేనా? మనల్ని అంతటి కూడా అయిపోయింది కదా, సమయం అయిపోయింది కదా, అందరి వర్తమానం పోయింది. కానీ వీళ్ళు ఎందుకు చేస్తుందంటే వాటి నెరవేర్పది ఏర్పరచబడిన దేవుడు ఏర్పరుచున్న వారిని పోగు చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఆ సమయం ఇది. దేవుడు కదా, నిజంగా దేవుడిని నేను ఏర్పాటు చేసుకున్నట్లయితే ఎక్కడుండో తెలుసా? ఎక్కడుండో తెలుసా? నాకు సమయం లేదని అన్నావు. హల్లెలూయా. నువ్వు ప్రార్థన క్రమంగా సమయం లేదను, బైబిల్ చదవడం సమయం లేదను, మతపక్షం సమయం లేదను. ఎందుకంటే దేవుడిని ఏర్పాటు చేసుకున్నాడు కదా. ఏర్పాటు చేసిన అన్నిటికీ అందరికంటే ముందు నువ్వే ఉంటావు. బైబిల్ చదవడానికి, ప్రార్థన చేయడానికి, దేవుడికి రావడానికి, దేవుడి కోసం జీవించడానికి, పరిణామం తీరడానికి, బలం పొందుకోవడానికి, జీవించడానికి మాదిరిగా ఉంటావు. ఎందుకంటే దేవుడిని ఏర్పాటు చేసుకున్నాడు. దేనికోసమని? వాక్యం నేను పోగు చేసుకున్నాడు. ఆయన చూడండి, సమకూర్చుకున్నాడు. హల్లెలూయా. ఆఖరి గడియలో దేవుడి నేనేం చేస్తున్నాడు? తన జీవమైన ఆహారం ఇచ్చాడు. ఆఖరి ఆహారం, పక్షురాజుల ఆహారం. బైబుల్లో ఉన్న ఆది కాండం మొదలుకొని ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటి జీవాహారం, అందులో దాసమైన ప్రతి మరణం కూడా దేవుడు ఎవరు ఉపయోగపరుస్తున్నాడు? తాను ఏర్పరుచుకున్న వారికి ఉపయోగపరుస్తున్నాడు. ఆమేన్. అర్థమవుతుందా? హల్లెలూయా. వారిని ఆయన పక్షిరాజులుగా గ్యాలరీ పోగు చేసుకుంటున్నాడు. ఆ గుంపు గుంపులు ఉన్నాయండి, అనేక గుంపులు పోగైతున్నాయి లోకంలో కదా, లెక్కలేని గుంపులు ఉండవచ్చు. కానీ ఆయన కావాల్సింది ఏ గుంపు కావాలి? పక్షిరాజు. హల్లెలూయా. ఎందుకంటే తాజాహారం ఆయనే కదా. ఆయన వాక్యమును, ఆయన మాటలు ఎవరికి తింటున్నారో ఆఫ్రికాలో వారి పక్షిరాజు పిల్లలై ఉన్నారు. నిజమే కదా. అంతే, దేవుడు పక్షిరాజు అయితే, దేవుడు ప్రవక్తల పక్షిరాజులు అయితే పిల్లలు ఏమి ఉన్నారు? వారు పక్షిరాజులై ఉన్నారు. దేవుడు ఆహారం జీవుడిని ఆహారం అయితే, అట్లాగే దేవుడు ప్రవక్తలకి ఆహారం ఇచ్చే ఆహారం ఏమైంది? జీవమైన ఆహారమే. ఆ ఆహారం తీసుకునే ఆయన వధువు ఏం పొందుకుంటుంది? జీవాహారం పొందుకుంటుంది, తాజా ఆహారం పొందుకుంటుంది. హల్లెలూయా. తాజా ఆహారం పొందుకొని బలంగా జీవిస్తుంది. ఆమేన్. హల్లెలూయా. దేవుడికి స్తోత్రం కలుగుగాక. ఈ సాయంకాలంలో దేవుని పిల్లలు కనిపిస్తుంది వాక్యము ఎక్కడ ఉండదు. ఈ కాలం వర్తమానం ఎక్కడైతే ఉన్నదో దాన్ని ఎవరు తీర్చారు, ఎవరు బాధపడతారు? చూడండి, పేరుకి ఎక్కడ ఉందో అక్కడ గద్దులు అంటే పక్షిరాజులు ఏమవుతున్నారు? గ్యాదర్ అవుతున్నారు, పోగు అవుతున్నారు. చూడండి, అది ఈ కాలమే. వాక్యం ఎక్కడైతే ఉన్నదో అక్కడ పక్షిరాజులు పోయిస్తున్నారు. అంటే జీవమైన మన మాటలో ఈ కాలం వాక్యం ఎక్కడైతే ఉన్నదో అక్కడికి వెళ్తారు, దాన్ని చేసుకుంటారు, పొందుకుంటారు. పక్షిరాజు వారి ఆహారం
ద్వారా మీరు తెలుసా, రథంలో పోతుంటాడు ప్రవక్త మనలోనే నడుస్తాడట. నిజమేనా? మనలోనే చూస్తాడు, మనలోనే నడుస్తాడు, మనలోనే మాట్లాడతాడు. అంటే అర్థమైంది, నిన్న దేవుడు వాడుకుంటాడు. ఎప్పుడది నిన్ను నీవు దేవునికి డెడికేట్ చేసుకుంటే దేవుడు నేను వాడుకుంటాడు. నీ లైఫ్ అనేది చేసుకుంటాడు. అనేకలు ఉంటాడు, మానవులు ఉంటాడు. చేసిన ప్రతిది కూడా ఆయన బాగా చేసుకుంటాడు. సరేనా? జరుగుతుందా? పక్షిరాజుగా అన్నప్పుడు తీసుకుంటున్నావు, పక్షిరాజుగా మారాల్సిందే. సరేనా? సరేనా? ఏ ఆహారం తీసుకున్నావు దాని ద్వారా ఆహారం వాక్యమే. నువ్వు కూడా వాక్యమే మార్చబడతా. ఇతరులకి నువ్వు నీ మాట ఏమైతుంది, ఒక బలంగా ఉండాలి. సరేనా? దేవుడు పెట్టాలి, గమనించండి. ఎందుకంటే తాజా ఆహారం తీసుకున్నవాడు పక్షిరాజుల వల్ల జీవిస్తున్నారంటే వారి జీవితం అంతా ఒక ప్రత్యేకమైనదిగా ఉంటుంది. పక్షిరాజు ప్రత్యేకమైనది ఉన్నప్పుడు పక్షిరాజు పిల్లల మీద మంగళం ఉండాలి. అర్థం చేసుకుంటారా? అర్థమవుతుందా? పక్షిరాజు పైకి చూస్తా, నిజమేనా? పక్షిరాజు పిల్లల మీద మంగళ చూస్తా. ఇటు చూడండి, ఇటు చూడండి, పైకి చూద్దాం. ఎందుకంటే పైన ఉన్నవాడు మన చూపంతా పైకి కదా. వాక్యం కలిగిన వాడు, వర్తమానం కలిగిన వాడు, తాజా పైకి చూస్తాడు. అది మనకు కావాలి. పైన ఉన్న వాటిని భుజిస్తా. అర్థమవుతుందా? అదేనండి బలం అనేది. అప్పుడే నువ్వు కరెక్ట్గా జీవించగలుగుతావు. తాజా ఆహారం తీసుకున్నావు అంటే నిజంగా నువ్వు తాజాగానే జీవిస్తావు. జీవితం కూడా తాజా రోజు చూసిన కొత్తగానే ఉంటుంది. ఎన్ని సంవత్సరాల ముందు గడిచిపోయినా పర్వాలేదు, రోజు తాజాగానే నువ్వు జీవిస్తావు. నూతనమైన జీవితం నువ్వు జీవిస్తావు, నూతనంగా కనబడతావు. హల్లెలూయా. అర్థమవుతుందా? మన జీవితంలో నూతనంగా ఉండాలి కదా. మాటలో తిరుగు, పేరులో తిరుగు, జీవితం అది ఉండదు. మారని జీవితం ఉండాలి. నిజమేనా? ఒక మాట ఒకటి చేసుకుంటే కాదు. నువ్వేం మాట్లాడుతున్నావో మాట తెలిసినటువంటి జీవితం ఉండాలి. నిజమేనా? ఎవరో మాట్లాడితే వారికి సపోర్ట్ చేసుకుంటారు. ఏదైనా మాటలు దేవుడికి ఇష్టంగా ఉండాలా. అందుకే దేవుడు వాటిని కలిగి ఉన్నప్పుడు ఏం చేస్తామంటే దేవుడికి ఇష్టమైనట్టుగా జీవిస్తాం. నిజమేనా? అర్థమవుతుందా? మనం ప్రేమించేది 100% దేవుడు ప్రేమించాలి. దేవుడిని మాత్రమే ప్రేమించాలి. దేవుడి కంటే ఎక్కువ దేవుని దేనినైనా ప్రేమిస్తే ఏమవుతుంది? బ్రహ్మస్థానం అంటే ఆయనకే కదా. ఆయన వాటిని ఆయనకి బ్రహ్మస్థానం ఇచ్చినప్పుడు ఆయన కోసం జీవించగలుగుతా. అన్నిటికీ బ్రహ్మస్థానాన్ని ఆయన ఇచ్చినప్పుడు, మొదటి స్థానానికి ఇచ్చినప్పుడు చూడండి ఆ జీవితము ప్రత్యేకమైనదిగా ఉంటుంది. ఆమేన్. హల్లెలూయా. దేవుని స్తోత్రం గాక. కానీ గవర్నమెంట్ గమనించండి, అందుకే ఇక్కడ ఏమంటే వీళ్ళు దగ్గర ఉండను అక్కడ గద్దలు పోగవును అన్నది. హల్లెలూయా. అంటే దాని గురించి పోతుంటాడు. ఏమంటే గద్దలు కాదు కానీ పక్షిరాజు పోగుతున్నాయి, వాక్యం కోసం పోగుతున్నాయి అంటాడు. ఆమేన్. ఆ పేరుగానే దేవుని వాక్యం ఉన్నది. మాటలో ప్రతి కాబోయే వాక్యం ఉంది, పేరుగా వాక్యం ఉంది. ఆ కాలంలో వర్తమానం పొందుతున్న వాళ్ళు పక్షిరాజు పిల్లలుగా ఉన్నారు. హల్లెలూయా. ఈ చివరి కాలంలో కూడా ఆ పక్షిరాజు ఆహారం తీసుకున్న వాళ్ళందరూ కూడా, ఈ కాలం వాక్యం తీసుకున్న వాళ్ళందరూ కూడా వారు జ్ఞాపకం అవుతున్నారు, సిద్ధపడుతున్నారు, దేవుని కోసం నిలబడుతున్నారు, ఆయన కొరకు సాక్షిగా నిలబడుతున్నారు, ఆయన కొరకు జీవిస్తున్నారు. అటువంటి వాటి మాత్రమే పక్షులుగా ఉన్నారు. మరి ఎల్లప్పుడు పైకి చూస్తూ మాత్రమే జీవిస్తారు, వాక్యం కలిగి జీవిస్తారు.
వాటిని కొరకు నిలబడతారు. నిజమేనా? అర్థమైందా? జీవితం మనకు కావాలి. అలాంటి పిల్లలు బైబిల్లో భక్తులు ఉన్నారు. ఎబ్రీ పత్రికలో అందరూ ఎవరైనా పక్షరాజు పిల్లలే. ఆమె అబ్రహాము చూడండి, అది పక్షరాజు కదా. అవునండి, మనం పక్షరాజులే. బైబిల్లో పక్షరాజు పిల్లలే. మనం ఎలా జీవించాలంటే అదే లైన్కి రావాలి. అర్థమైందా? మన మాదిరి లోకస్తులు ఎవరు లేరు. మన మాదిరి ఎవరున్నా బైబిల్లో పరిశుద్ధులే మాదిరి. ఆమె హల్లెలూయా. మనుషులు మన మాదిరి కాదు, దేవుడు పిల్లలు మాత్రమే మాదిరి. చూడండి, అక్కడ జీవితాలు మనం జీవించాల్సి ఉంది. అక్కడ వాక్యం మనం కలిగి ఉండవలసింది. నిజమేనా? ఈ కాలంలో ఉన్నప్పుడు మనము ఏ కాలంలో మనం జీవిస్తున్నామో ఆ కాలానికి సంబంధించిన వాక్యం మనం కలిగి ఉంటామో అదే ఒక తాజా ఆహారమైనది. అదే పక్షిరాజు ఆహారమైనది. ఆ పక్షిరాజు ఆహారం తీసుకున్న వాడు ప్రత్యేకంగా జీవిస్తారు. మరి పక్షిరాజులలో పైకి వెళ్ళిపోతారు. అటువంటి జీవితం కావాలి. ఇంతకాలం మనం ఇంకా లోకంలో ఉన్నట్టుగా జీవిస్తుంది కాదు. లోకంలో మీరు ఉన్నారు కానీ లోకస్తులు కారణం బయలు చెప్తున్నది. లోకస్తులు కారణం ఎవరు అర్థం చేసుకోండి. మీరు లోకంలో ఉంటారు కానీ లోకం కారణం తెలుసా మీకు? మీరు ప్రత్యేకమైన వారు, మీరు పరులకు సంబంధులు, మీరు పక్షిరాజులు. లోకవారికి కానంటే చూడండి, అది ప్రత్యేకమైన వాళ్ళు. దేవుని ఏర్పడుతున్నవారు, వాక్యం కలిగినవారు, వాక్యం కోసం ఎదురు చూసేవారు, వాక్యం పొందుకునేవారు, ఆఖరి కాలంలో నివసించేవారు, పోగు చేసుకున్నవారు, పోగు చేయబడినవారు. హల్లెలూయా. వారి అంటే ఆ కాలం వర్తమానం కలిగి తాజాహం తిరిగి బలపడుతుంటారు. వారి లోకం వర్గ దేవునికి సంబంధించిన వారు. అర్థమైందా? వారిని మనం జీవించవలసింది. ఆ సమయం ఇదే. అర్థం చేసుకున్నారా? హల్లెలూయా. అర్థమైందా మీకు? హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఏ కాలంలో ఏ గడిలో జీవిస్తున్నావో ఆ గడియకు సంబంధించిన ఆహారం దేవుడు నీకు ఇస్తూ ఉన్నాడు. అదే నీకు తాజా ఆహారమైనది. దానికోసం నువ్వు భూమి చేయబడుతున్నా తిరిగి మనం పొందుకొని ఎవరి కోసమో లోకంలో వారి కోసం జీవించదు కానీ దేవుడు కొరకు జీవించు. అదే దేవుడు కోరుతున్నాడు. అర్థమవుతుందా? మన జీవితం మనం జీవిస్తాం పక్షిరాజుల వలె. చూడండి, మనం దేవుడి సన్నిధికి వచ్చి దేవుడు ఆజ్ఞ పొందుకొని తాజా పొందుకొని బలం పొందుకొని అనేక మందికి మనం ఏం చేయాలి? మనం ఏం పొందుతున్నామో అది మన వాళ్ళకి చెప్పవలసిన బాధ్యత మనకు ఉన్నది. అనేక మంది మన వాళ్ళు ఉండవలసింది. మనం ఉన్న ప్లేస్లలో, మనం ఉన్నటువంటి పాపంలో మన పక్షపాతులుగా మాత్రం జీవించాలా. నిజమేనా? అంటే మనం వాక్యము అయితే మనం నడిపించాలి, మనం నడవాలి. మన జీవితం మనం కలిగి ఉండాలి. నిజమేనా? హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడితో మాట తీసుకుని